ఒకసారి ఆ 2 జిల్లాల లిస్ట్ ఒకటి ప్లే చేయండి, సార్తో మాట్లాడదాం మనం. ఆ లిస్ట్ అయితే మాత్రం గ్రాఫిక్స్ అలాగే ప్లే చేయండి. అసలు 2 జిల్లాల్లో ఏముందనేది జనం కూడా చూస్తారు. సైకిల్ గ్లాసు గలాట, తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడెక్కడ ఏ పరిస్థితుంది, ఈ 2 గలాటలు ఎక్కడెక్కడ ఏ పరిస్థితుంది. సార్ మీరేం చెప్తారు, ఏంటి బాబు బోరు కొట్టేశాడా జనానికి? అంటే బాబు బోరు కొట్టడం ఇప్పుడు కొత్తగా ఏం బోరు కొట్టింది కాదండి, ఆయన ఎప్పుడు బోరే. కాకపోతే ఏంటంటే ఈ ఎన్టీ రామారావు స్థాపించిన క్యాడరు ఇదంతా కూడా కాంగ్రెస్కి ఆపోజిట్గా ఉన్న క్యాడరు, ఇంకా వేరు కారణాలతోటి ఆ క్యాడర్ అట్లా నడుస్తాను చెప్తే ఆయన ప్రసంగాల్లో పస ఉంటుందనో లేకపోతే కొత్త విషయం ఉంటుందనే కాదు. ఎక్కడ ఇందాక రంగనాథరాజు గారు చాలా క్రిటికల్గా అబ్జర్వ్ చేస్తారు, ఆయన అబ్జర్వ్ చేశారు, చాలా బాగా అబ్జర్వ్ చేశారు. జస్ట్ లైక్ ఏ జర్నలిస్ట్ ఈ టోల్డ్, ఎక్కడ మొదలు పెడతారో ఎక్కడ ఎండ్ చేస్తారో సంబంధం ఉండదు, ఒకదానికి ఒకటి కనెక్టివిటీ ఉండదు. సడన్గా జగన్ గారిని తిడతాడు, అక్కడి నుంచి డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్తాడు, అక్కడి నుంచి అసలు నా గొప్పతనం చూడండి అంటాడు. ఇదేంటి ట్రంప్కి ఈయనకి సంబంధం? వాజ్పేయిని కలుపుతారు, అసలు నేనే రోడ్లు వేసానంటాడు, సెల్ ఫోన్ కనిపెట్టానంటారు, మళ్ళీ అక్కడి నుంచి కుప్పం ఎయిర్పోర్ట్ నేను కడతానంటాడు. ఇది ఎక్కడ కూడా కుప్పం ఎయిర్పోర్ట్ ఎప్పుడు కట్టాలా? మరి ఇంతకుముందు నీవే కదా ఉంది, అప్పుడు చెప్పారు. పైగా వాళ్ళు మొదటిసారి చెప్పలా, అప్పుడు కూడా చెప్పారు. పైగా 100 కోట్లతో కట్టేస్తాడు ఎయిర్పోర్ట్. 100 కోట్లతో ఎయిర్పోర్ట్ ఎట్లా అవుద్ది? కనీసం 1000 కోట్లన్నా అవుద్ది కదా. పైగా అసలు కుప్పానికి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి కూరగాయల కోసం పెడతారంటే జోకులు. దాని తోడు ఇప్పుడు మీరు చెప్పారు ఏది పిల్లల్ని కనండి నేను డబ్బులు ఇస్తానని. ఇది ఎక్కడ కూడా నీ డబ్బులు కోసం పిల్లల్ని కనమంటారా? మరి మీరెందుకు కనలేదు అంటే మీరు ధనవంతులు కాబట్టి కనలేదా, మీరు మీ అబ్బాయి కనలేదా అని జోకులు సోషల్ మీడియాలో. అవును, ఆయనకి ఒక్కడే కుమారుడు లోకేష్ కి ఒక్కడే కుమారుడు దేవాంశు. మరి ఇక మీరెందుకు కనలేదు అంటే పేదలు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పిల్లల్ని కనేయాలి. మీరు 1000 కోట్లు ఆస్తుండే వాళ్ళు మీరు ఒక్కొక్కనే కంటారా? ఇచ్చేటటువంటి చెప్పేదానికి అసలు ఏదన్నా తీయండి, ఆయనలో గొప్పతనం ఏంటంటే చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదు. అది మేజర్ ఇష్యూ. దాంతో బోరు కొట్టడం అనేది పెద్ద ఇష్యూ కాదు. మీరు గమనించండి, జగన్ గారి మీటింగులకి చంద్రబాబు గారి మీటింగ్లు గమనించండి. జగన్ గారు ఒక డైలాగ్ వేస్తే విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికైతే నేను తర్వాత రోజుల్లో మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన బాగా మాట్లాడగలిగితే వస్తుంది, లేకపోతే తేడా వస్తుంది. అట్లా ఇప్పుడు మాత్రం నేను చేశానా లేదా, నేను మీకు న్యాయం చేశాను, మీ ఇంట్లో మేలు జరిగిందా లేదా, అసలు అట్లా చెప్పగలిగిన సీఎం ఎవరున్నారని నేను ఆశ్చర్యపోతాను. ఈయన ధైర్యం పాడుగాను ఇదేంది ఇట్లా చెబుతున్నాడు, 4 అబద్ధాలు చెప్పి ఓట్లు రాబట్టుకోవాలంటారు అందరూ. పైగా ఆయన చెప్పట్లా చంద్రబాబు నాయుడు గారు మొత్తం మీకు అన్ని ఫ్రీ అంటాడు, మళ్ళీ అసలు రాష్ట్రం అంతా నాశనం, ఇక్కడ నాశనం అయిపోయింది అంటాడు. మరి అన్ని ఫ్రీ ఇస్తానంటావు, నువ్వెంత నాశనం చేస్తావు? అసలు ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, ఇప్పుడు ఒకే ఒక పోలికి నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ నాయకత్వంలో వాలంటీర్లు సెక్రటేరియట్లు ఇవన్నీ వెళ్ళి జనం దగ్గరికి వెళ్ళి అప్లికేషన్లు తీసుకుని సర్టిఫై చేసి వాళ్ళకి ఏది కావాలంటే చేసి పెడుతున్నారు. ఇక్కడ తెలంగాణలో ఏం జరిగిందండి, ఈ ప్రజాపాలన పేరు మీద 1000 మంది క్యూలో నిలబడి నానా సాగు తెచ్చారు. నిన్నే ఒక మిత్రుడు చెప్తున్నాడు, నాకు కనపడ్డాడు, మెదక్ జిల్లా ఆయన. అప్పుడే ఓడల్లో ఇది గవర్నమెంట్ని మనం పనిగడుగు తెచ్చుకున్నట్టుందా అనే విమర్శకి అవకాశం ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. దానికి తగ్గట్టుగానే ఈ మధ్య ఆయన రాధాకృష్ణ గారితో ఇంటర్వ్యూ ఇచ్చాడంట. అంటే దానికి కూడా కామెంట్ చేస్తున్నారు కొందరు. ఆయన రాధాకృష్ణ గారు బ్లాక్మెయిల్ చేసేటప్పుడే మొదలు పెట్టేసాడు బ్లాక్మెయిల్ చేయటం మన రేవంత్ రెడ్డి గారిని. దాంతో ఈ బ్లాక్మెయిల్ తట్టుకోవడం కష్టం, నేను వెళ్ళి లొంగిపోయి ఇంటర్వ్యూ ఇచ్చాడు, లేకపోతే యాక్చువల్గా అయితే ఆయనకి ఇంటర్వ్యూ ఇవ్వాలని లేదట అని ఒక టాక్ అయితే వచ్చింది. సో ఈ పరిణామాలన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు ఎవరి బ్లాక్మెయిల్కి లొంగట్లేదు, ఎవరు బ్లాక్మెయిల్కి. ఎవరన్నా ఇప్పుడు సర్వేలు చూసుకుంటున్నాడు, అన్నీ చూసుకుంటున్నాడు, రేపు చంద్రబాబు గారు కూడా అదే చేస్తారు కదా. అసలు మీరు ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి, మరి నాకు కనెక్షన్ ఉందో లేదో కానీ నేను కూడా చంద్రబాబు లాగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు దయచేసి. చంద్రబాబు గురించి మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబులానే మాట్లాడాల్సి అట్లా కాదు. ఇక్కడ నిన్న నేను ఈనాడు పేపర్ చూసా, ఇవాళ మరీ చెత్తగా రాశారు, దారుణం నీచం. రామోజీరావు గారిని వాళ్ళ అబ్బాయి రామోజీరావు గారు సొంతంగా బట్టలు తీసి తిరుగుతున్నాడా, లేక వాళ్ళ అబ్బాయి కిరణ్ బట్టలు తీసి తిరుగుతున్నాడా, లేకపోతే వీళ్ళిద్దరు బట్టలు కింద ఉన్న స్టాఫ్ కూడా తీసి తిరుగుతున్నారు, నాకు తెలియట్లేదు. కానీ ఎంత నీచంగా రాస్తున్నారండి, అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే. ఓ పక్క వాళ్ళ మీద ఏమో బ్లాక్ మనీ 800 కోట్లని మార్గదర్శిలో వస్తే ఆ కేసులన్నీ ఏళ్ల తరబడి ఉంటే వాళ్ళ స్థలాల వ్యవహారాలకు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటే, మొన్నే కదా విజయవాడ స్థలం మొన్న క్లియర్ అయిందంట, ఏది వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చిందట. సుప్రీంకోర్టు దాకా ఎన్ని ఏళ్ళ నుంచి పోరాడితే వచ్చింది ఆయనకి.
ఎక్కడ అన్ని చోట్ల మరి దోపిడీ జగన్ గారి మీద అంటే అర్జెంటుగా చేసేసి ఆయన నమ్మిన వంటి పీఠ మీద కూర్చోబెట్టాలంట. సో ఇదొకటి. నిన్న అంబటి రాయుడు అన్న వార్తని ఎంత పెద్దది ఇచ్చారండి, ఎంత పెద్ద చాట అంత ఇచ్చారండి. ఏమని ఆయనకి టికెట్ ఇది ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడంట రాజకీయాల నుంచి. ఓకే, వార్త ఇవ్వండి, తప్పేం కాదు. అసలు ఒక పెద్ద వారం రోజులు ఆయన సాధించేది ఏముంటుంది, ఆయనకి ఏముంటుంది, ఆయన తప్పేం కాదు కదా. ఒక బ్యానర్ పక్కన పెట్టి అసలు వంచన జగన్ వంచన చేశాడంట. ఆయన ఏమి ఇచ్చాడని వంచన చేశాడు, ఏం చేశాడు? టికెట్లు అవసరమైతే మారుస్తారు, లేదంటే ఇంకోటి చేస్తారు. అదే కేసీఆర్ నాని టీడీపీ ఎంపీ, 10 ఏళ్ళ ఎంపీ పైగా, ఈయన పాపం రాయుడు గారు క్రికెటరే, 10 ఏళ్ళ ఎంపీ అయితే ఈ వార్త 10 లైన్లు రాశారండి లమ్మగడుపు గాల. అదేందండి ఇంత దిక్కుమాలితనంగా వార్తలు ఇస్తే ఇంకా అది పేపర్ ఎట్లా అవుద్ది? అందుకే నాగోటి వాళ్ళం బాధపడుతున్నాం. కరపత్రం కండి, తెలుగుదేశం కరపత్రం కండి హీనంగా మార్చేశారు ఈనాడిని. అది దౌర్భాగ్యం. అది జగన్ గారి మీద ద్వేషంతో నిన్ను పాడు చేసుకుంటున్నావు, నీ బురదంతా నీ మీద నువ్వే వేసుకుంటున్నావు. అది అర్థం చేసుకోవట్లేదు జనానికి అర్థమవుతుంది. రామోజీ గారికి అర్థం కావట్లేదేమో, కిరణ్ గారికి అర్థం కావట్లేదేమో, ఆ తర్వాత ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదేమో. కొంచెమన్నా బ్యాలెన్స్, కొంచెమన్నా ఇంగితంతో రాయాలి కదా. ఇప్పుడు జగన్ గారి సభల్లో వెనకాల ఎక్కడన్నా ఉంటే ఖాళీ కుర్చీలు వెళ్ళిపోతున్నారు అని రాస్తారు, కానీ ఎదురుగా స్పందన మాత్రం రాయరు. అదే చంద్రబాబు గారు చెబుతుంటే అట్లా కూర్చుని కొంతమంది ఇట్లా అంటారు, కొద్దిమంది ఎప్పుడన్నా చప్పట్లు కొడితే కొడతారేమో. కానీ అద్భుతం, మహా అద్భుతం, కురుక్షేత్రం. ఆయన కురుక్షేత్రం అన్నా అంటే వీళ్ళకి ఉప్పొంగిపోయి ఈయన దుర్యోధనలు అయిపోయారు వీళ్ళు. ఏమండి అది ఈ కుర్చీలు గొడవ ఏమి రాయరు వాళ్ళు. ఇప్పుడు ఈ కుర్చీల మీద సమానం చెప్పమని రంగనాథరాజు గారు చెప్పారు కదా, ఈ వివరాలన్నీ చెప్పారు కదా. వాటి మీద మరి ఎందుకు రావట్లేదంటే ఈ సగం అర్థం లేని మాటలు మాట్లాడటం, అర్థం లేని వాగ్దానాలు చేయటం. ఇప్పుడు తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్కి కాంగ్రెస్ దానివల్ల గెలవలేదు, వేరే కారణాలతో గెలిచిందన్న సంగతి తెలిసింది. అవే షూరిటీలు నేను ఇస్తానని ప్రచారం. ఆయనకి ఆ షూరిటీ అన్నది కూడా సరిగా ఆయన మర్చిపోయాడు అంటే ఎంత కాదన్నా పాపం ఏమాట కాబట్టి రామోజీ గారికి వృద్ధాప్యమే, చంద్రబాబు నాయుడు గారికి వృద్ధాప్యమే, ఆ తర్వాత మా బొట్టి వాళ్ళకి కూడా వృద్ధాప్యమే. నేనేమి అతీతుని నేను చెప్పట్లేదు, కానీ వాస్తవమే మాట్లాడుతున్నారు మీరు. ఈ విధంగా షూరిటీ గ్యారెంటీ ఏదో చెప్పలేక ఆయన పడుతున్నటువంటి ఇబ్బందులు ఏం పడతాయి. పై నేను వెళ్ళి జనం నాకేం ఓట్లేయండి, నా మేధాశక్తి అపూర్వం, నేను సెల్ ఫోన్ కనిపెట్టాను నేను చెప్పట్లేదు, ఆయన చెబుతున్నాడు కాబట్టి సమస్య వచ్చింది.